న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి నాయకత్వంలో మంగళవారం దర్శిలో ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం 2 ఏళ్ల కూటమి పాలనపై విజయోత్సవ సభకు అనూహ్య స్పందన లభించింది. ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పరిశీలకులు రాఘవేంద్ర, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి బాబారావు, టీడీపీ యువ నాయకులు కడియాల లలిత సాగర్, దర్శి సొసైటీ అధ్యక్షులు కలవ కొనలు చంద్రశేఖర్, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, తాళ్లూరు ఎంపీపీ తాడికొండ శ్రీనివాసరావు, టీడీపీ జనసేన బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు అనే దానికన్నా నా దర్శి నియోజకవర్గం కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు. నేను ఎప్పుడు కూడా మన వాళ్ళందరూ వచ్చారా, నేను ఎప్పుడు అన్న అని పిలుస్తాను, పెద్దవాళ్ళు తండ్రి సమానుల్ని అంకుల్ అని పిలుస్తాను, లేడీస్ అక్క అని పిలుస్తాను అని చూస్తాను. కానీ మన బీజేపీ వాళ్ళు వచ్చారా, జనసేన, మీ అందరికి కూడా తెలిసే ఉంటది మన వాళ్ళందరూ వచ్చారా లేదా అని చూస్తాను. ఎందుకంటే అందరూ నాకు, అన్ని పార్టీల వాళ్ళు అందరూ నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబ సభ్యులు. మీరు చూసుంటే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు కూడా తేడా చూపించలేదు, చూపించబోను కూడా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు సుపరిపాలన అందిస్తున్నాము. పెన్షన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల్ని 4,000 రూపాయలు చేసి అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. అట్లాగే అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్. దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకు 15,000 రూపాయలు అందజేస్తున్నాం. ప్రజలు చూస్తున్నారు. ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే, మన కూటమి ఎన్డీఏ చేస్తున్న విజయాలు ఒకటే కాదు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా లబ్ధి పొందే ప్రతి ఒక్కళ్ళు, ఆ లబ్ధిదారులకు తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి సంక్షేమం అందిస్తున్నారు, ఎట్లాంటి అభివృద్ధి చేస్తున్నారు అని మనం కొత్తగా చెప్పుకోవాల్సింది లేదు. కానీ మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక విధ్వంస పాలన. మన ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ఎలా అయితే క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయో రాష్ట్రానికి, అప్పుడు ప్రజలు ఎలా అయితే ఆలోచన చేశారో ఒక అనుభవం ఉన్న నాయకుడు కావాలని, గత ప్రభుత్వ పరిపాలన వల్ల అంతకన్నా దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్రం వెళ్ళిపోతే ప్రజలంతా ఈ అరాచక పాలన వద్దు, ఈ